కాసేపట్లో విజయవాడకు వెళ్లనున్నారు వైఎస్ షర్మిల. తన అన్న సీఎం జగన్ ను కలవబోతున్నారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, ఎన్నో ఏళ్లుగా ఎడముఖం పెడముఖంగా ఉన్నారు అన్న చెల్లెలు. ఈ రోజు షర్మిల జగన్ ను కలవడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. కేవలం తన కొడుకు రాజారెడ్డి వెడ్డింగ్ కి ఇన్విటేషన్ ఇవ్వడానికి మాత్రమేనా, లేకపోతే ఏమైనా రాజకీయ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉందా? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా రాధిక, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రస్తుతం ఈ అన్న చెల్లెల భేటీ అనేది సంచలనంగా మారింది. వాస్తవానికి గడిచిన కొన్నేళ్లుగా ఇద్దరు అసలు ఒకరినొకరు చూసుకునే పరిస్థితి కూడా లేదు. తండ్రి సమాధి వద్ద వాళ్ళు నివాళులు అర్పించడానికి వచ్చిన ముందు వెనుకగా వస్తున్నారు తప్పితే ఎప్పుడు నేరుగా ఒకరినొకరు ఎదురుపడిన సందర్భం కూడా లేదు. ఒకటి రెండు సందర్భాల్లో ఎదురుపడిన కనీసం ముఖాలు కూడా చూసుకొని పరిస్థితి. కానీ ఇప్పుడు అటు షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరితో నిశ్చయమైంది. ఫిబ్రవరిలో ఇద్దరికి వివాహం చేయడానికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించిన నేపథ్యంలో కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను నిన్న అటు వైఎస్ షర్మిల ఇడుపలపాయలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ఉంచి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం అన్నని కలవనున్నారు. అటు షర్మిలతో పాటు షర్మిల కుమార్తె, భర్త బ్రదర్ అనిల్తో పాటు విజయమ్మ, అటు ప్రియా అట్లూరి కుటుంబ సభ్యులు ముగ్గురు, మొత్తం 7గురు వాళ్ళను జగన్తో పాటు జగన్ మోహన్ రెడ్డి భార్య భారతితో భేటీ కానున్నారు. ఇది కేవలం కుటుంబ కలయికే అయినప్పటికీ గత కొన్నేళ్లుగా ఎడముఖం పెడముఖంగా ఉన్న రెండు కుటుంబాలని, అటు జగన్మోహన్ రెడ్డి మేనల్లుడి రాజారెడ్డి వివాహం రెండు కుటుంబాలను కలుపుతుందా? ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు గతంలో అనేక మంది ప్రయత్నించారు. విజయమ్మ కూడా వాపోయిన పరిస్థితి ఉన్నది. అన్నా చెల్లెళ్ళ మధ్య వివాదం పరిష్కారం చేయమని అనేక మంది పెద్దల చుట్టూ తిరిగినా కూడా ఎవరు ఆ వివాదాన్ని పరిష్కరించలేదు. ఆ వివాదం అపరిష్కృతంగా అలానే ఉంది. అన్నా చెల్లెలు ఇద్దరు కూడా ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారంటూ అనేక సందర్భాల్లో వైఎస్ విజయమ్మ కూడా పలువురితో బాధపడింది. కానీ ఇప్పుడు ఇదొక అరుదైన పరిణామంగానే చెప్పాలి. ఇంత ఎడముఖం పెడముఖంగా ఉంటున్న ఈ రెండు కుటుంబాల కలయిక తిరిగి మరోసారి ఆ రీయూనియన్కి కారణమవుతుందా? రాజారెడ్డి పెళ్లితోనైనా ఆ రెండు కుటుంబాల మధ్య వివాదాలు సమసిపోతాయా? దగ్గరవుతారా అన్న చెల్లెళ్ళు తిరిగి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరోపక్క గతంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో అన్నీ తానే షర్మిల పాదయాత్ర చేసింది. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆమె చేసిన పాదయాత్ర అటు ప్రజల్లో పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటా, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేదాకా తాను పోరాటం చేస్తానంటూ అటు షర్మిల చేసిన పాదయాత్రను ఎవరు కూడా మర్చిపోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు షర్మిలకు ఎటువంటి రాజకీయ అవకాశాలు కల్పించకపోవడంతో ఆ అన్నతో విభేదించి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంది. ఈరోజు సాయంత్రం అటు కాంగ్రెస్ పార్టీలో ఆమె వైఎస్ఆర్టీపీని విలీనం చేసి రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను కూడా చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరి భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయాలలో ఎటువంటి మార్పులకు ఈ భేటీ సంకేతం కాబోతుంది అనే చర్చ అటు రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. ఒకవేళ రేపు షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడమైతే ఖాయంగా ఖచ్చితంగా ఆమె సాయంత్రం పార్టీలో చేరుతుంది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ సారథ్య బాధ్యతలను కూడా ఆమె తీసుకోబోతున్నారు. ఇటువంటి సమయంలో రాజకీయ సమీకరణాలు ఏ రకంగా ఉంటాయి? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో దాదాపుగా 50 మందికి పైగా సిట్టింగులకి ఆయన సీట్లు ఇవ్వడం లేదు. దాంతో పార్టీలో అసంతృప్తులు చెలరేగుతున్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్న సమయంలో అటు రాజశేఖర రెడ్డి బిడ్డగా అటు షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టినట్లయితే ఇక్కడున్న అసంతృప్త ఎమ్మెల్యేలందరూ కూడా షర్మిల వెంట నడిచే అవకాశం ఉంటుంది. అది కొంత రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఒకంత ఇబ్బందికర పరిస్థితే. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఆయన స్వయంగా ప్రకటించారు. తాను ఇకపై షర్మిల వెంటే ఉంటానంటూ, షర్మిల వెనకే నడుస్తానంటూ ఆయన కూడా ప్రకటించిన నేపథ్యంలో రాజకీయంగా ఏ రకమైన ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది? ఒకవేళ షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కనుక పోటీ చేయాలి, జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేయాలని ఆదేశిస్తే ఏ రకంగా అక్కడ రాజకీయ ముఖ చిత్రం మారుతుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. కేవలం ఇది కుటుంబానికి సంబంధించిన భేటీనే అయినప్పటికీ
ఈ రకంగా గత కొన్నేళ్లుగా ఒకరినొకరు ఎదురుపడిన సందర్భంలో ఇప్పుడు ఇంత రాజకీయంగా సంచలనం కలిగిస్తున్నాయి అన్నీ అక్కడ ఏపీలో రాజకీయాలన్నీ కూడా హాట్గా మారిన ఈ తరుణంలో వీళ్ళిద్దరి కలయిక అనేది సంచలనంగా మారింది. సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కు షర్మిల చేరుకుంటారు. ఆమెకు ఘన స్వాగతం పలకడానికి ఎమ్మెల్యే ఆర్కే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ఆర్కే ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొంటారు. అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా ఆమె తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్తారు. అక్కడ జగన్మోహన్ రెడ్డితో గంటసేపు భేటీ అయిన తర్వాత అక్కడి నుంచే నేరుగా ఆమె ఢిల్లీ వెళ్ళడానికైతే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే మొత్తంగా వాళ్ళ కలయిక మాత్రం రకరకాల ప్రశ్నలకు అటు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. షర్మిల వైఖరి ఏ రకంగా ఉంటుంది, అన్న జగన్మోహన్ రెడ్డి షర్మిలను ఎలా రిసీవ్ చేసుకుంటారు, వైఎస్ భారతి షర్మిలను ఎలా రిసీవ్ చేసుకుంటారు, కేవలం వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చి షర్మిల వెనక్కి వచ్చేస్తారా, లేకుంటే అన్నతో రాజకీయాలు మాట్లాడతారా, ఇవన్నీ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్స్గా మారింది. ఇది రాజకీయంగా కూడా కొంత ఆసక్తికర పరిణామంగానే చెప్పాలి. సాయంత్రం 4 గంటలకు షర్మిల అయితే జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నారు. ఇదంతా కూడా కొంత ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది. రాజకీయ వర్గాలన్నీ కూడా ఆసక్తిగా వీళ్ళిద్దరు భేటీ ఏం జరుగుతుందా అని చూస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. రాధిక, రైట్ పవన్, రేపు పార్టీ విలీనం ఢిల్లీ వెళ్ళబోతున్నారు షర్మిల. ఒక్కరోజు ముందు అన్నను కలవడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే పొలిటికల్గా మళ్ళీ ఇవన్నీ వేరే చర్చకు దారి తీస్తాయన్న ఉద్దేశం అని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన బాధ్యతలు అప్పచెప్పబోతుంది అన్నపైనే ఆమె యుద్ధాన్ని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో అక్కడ టీడీపీ జనసేన కూటమి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పైన యుద్ధాన్ని ప్రకటించే వచ్చేసారి ఎట్టి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వమంటుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకు తోడై అటు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీలో అసంతృప్తులందరూ కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిల వైపు నిలిచినట్లయితే అది కొంత రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి కలయిక కొంత ఆసక్తి రేపుతూ ఉంది. ఈరోజే ఎందుకు కలుస్తుంది, ఈరోజే ఆమె ఈరోజు సాయంత్రం పార్టీలో చేరనున్న నేపథ్యంలో రేపు కనుక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగానో లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగానో ఆమె కలవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏపీలో ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు ఇంతవరకు షర్మిల చేపట్టలేదు కాబట్టి కేవలం తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించి ఆ తర్వాత ఆమె పార్టీలో చేరడానికి ఆమె నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈరోజే కలుస్తున్నారు. ఒకవేళ రేపు కలవాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల వైసీపీ అధినేత జగన్ని కలిసింది అనే వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా షర్మిల ఈరోజు కలుస్తుంది. తన కుటుంబంలో జరిగే మొదటి శుభకార్యానికి అన్నగా ఆయన వచ్చి ఆశీర్వదించాలంటూ ఆమె వివాహ మహోత్సవ పత్రికను ఆమె ఇచ్చి అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారని తెలుస్తుంది. మొత్తంగా వీళ్ళ ఇద్దరు కలయిక కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరు కలయిక మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అన్నా చెల్లెళ్ళు కేవలం అటు కుటుంబాల కలయిక అయినప్పటికీ రాజకీయంగా ఎటువంటి మార్పులు జరుగుతాయి, తర్వాత రేపటి నుంచి ఒకరినొకరు ఎలా ఎదుర్కోబోతున్నారు, ఈ రకమైన టాపిక్స్ అన్నీ కూడా ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి అయితే ఉంది. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పవన్.